తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ పరిశ్రమైన సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం వేల కోట్ల టర్నోవర్తోని ఈరోజు ముందుకెళ్తున్న సంస్థలో గత 2 నెలలుంది కార్మికులకు సంబంధించిన హెల్త్ సంబంధించిన టాబ్లెట్లు సప్లై చేయడంలో వైఫల్యం చెందింది. దీనిపై పలుమార్లు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా మా సెంట్రల్ నాయకత్వం కూడా రిప్రజెంటేషన్ జరిగింది. లోకల్లో ఉన్నటువంటి మందమర్యాలకు సంబంధించిన బ్రాంచ్ నాయకులు పెద్ద నాయకులందరూ కూడా జీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సీఎంఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే పైనుంచి రావడం లేదు, మెడిసిన్ ప్రాసెసింగ్ లేట్ అయిందని చెప్పేసి ఈరోజు మన రామకృష్ణాపూర్ సింగరేణి హాస్పిటల్లో ఏసీఎంఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 2-3 నెలలుగా మందుల కొరత ఉంది. ఈ విషయాన్ని 2 నెలల క్రితమే జీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మందుల కొరతే కాకుండా డాక్టర్ల కొరత, ఇంకా ఇక్కడ ఉన్న అవసరాలన్నీ మేము స్ట్రక్చర్ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా మే 29 స్ట్రక్చర్ మీటింగ్లో మరీ మందుల విషయంలో చెప్పడం జరిగింది. మరి అక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎంఓ నాగేశ్వరరావు గారు అన్నీ ఉన్నాయండి, చేస్తామండి, చూస్తామండి అన్నారు. కానీ మేము ఆ రోజే చెప్పినాం, సార్ ఇంకొక 4 రోజులైతే మన సింగరేణి హాస్పిటల్లో పారాసిటమాల్ కూడా లేని పరిస్థితి వస్తున్నది, మీరేమో ఎల్పీ చేయమంటున్నారు,